హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వీరుచులు. ఇవాల్టి మన రెసిపీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కావాల్సిన పదార్థాలు: 1/2 kg చికెన్, 1 కప్ కొత్తిమీర, 1 కప్ పుదీనా, 1 కప్ ఆనియన్, 1/2 కప్ కొబ్బరి పేస్ట్, 6 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 టమాటోలు. అలాగే ముందుగా 2 గ్లాసుల బియ్యాన్ని కడిగి పెట్టుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 6 యాలకులు, 2 బిర్యానీ పువ్వు, 3 బిర్యానీ ముగ్గలు, కొంచెం దాల్చిన చెక్క, 5 లవంగాలు, 1 నిమ్మకాయ, 1/2 కప్ పెరుగు. ముందుగా ప్యాన్లో 6 స్పూన్లు ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి. ముందుగా బిర్యానీ మసాలాలు వేయాలి. కొంచెం పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసి కలపాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసి కలపాలి. ఇప్పుడు టమాటోస్ని కూడా వేసి బాగా కలిపి ఉడకనివ్వాలి. కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసి కలపాలి. అలాగే కొబ్బరి పేస్ట్ కూడా వేసి కలపాలి. ఇప్పుడు 3 స్పూన్ల కారం, తగినంత ఉప్పు కూడా వేసి కలపాలి. ఇప్పుడు ఉడికాక ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని కూడా వేసి కలపాలి. చికెన్ కొద్దిగా ఉడికేలోగా 4 గ్లాసుల వాటర్ని హీట్ చేసుకోవాలి. చికెన్ సగం ఉడికాక ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసి కలపాలి. అలాగే ఉడికించుకున్న నీళ్లు కూడా అందులో వేసి కలపాలి. ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు పుదీనా, కొత్తిమీర, అలాగే పెరుగు కూడా వేసుకొని కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం వేసి బాగా ఉడికించుకోవాలి. అంతే, వేడివేడి చికెన్ బిర్యానీ రెడీ. మీకు మా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట కొట్టడం మర్చిపోకండి.